హలో, దిస్ ఈజ్ యువర్ సహాన్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్గా మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. బాణీ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పసుపు వేసేసుకొని మంచిగా కాసేపు వేగనివ్వాలి. ఈ సింపుల్ రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ ఇంగ్రీడియంట్స్ మనం నోట్ చేసేసుకొని మన దగ్గర ఉన్న మటన్ క్వాంటిటీ బట్టి సేమ్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, అలాగే టొమాటో వేసాను. మంచిగా మగ్గనివ్వాలి, వేగనివ్వాలి. ఇప్పుడు కొంచెం దాల్చిన చెక్క, ఇలాచి, 2-3 లవంగాలు, 2-3 మిరియాలు వేసాను. ఇప్పుడు మటన్ వేసేసుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడు నేను ధనియా మసాలా యాడ్ చేస్తున్నాను. వేయించిన ధనియాల మసాలా, వేయించకుండా మనం మసాలా చేసుకుంటాం కదా, 2 యాడ్ చేస్తున్నాను. వేసేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కారం, ఇలా కలిపేసుకోవాలి. ఒక 15 మినిట్స్ కలుపుకుంటూ ఆయిల్ ఇలా పైకి వస్తూ ఉంటుంది. మనం కలుపుకుంటూ ఉండాలి 15 మినిట్స్ వరకు. సిమ్లో ఉంచాలన్నమాట ఈ ప్రాసెస్లో. కొంచెము చూడండి, ఆయిల్ కొంచెం ఇలా ఒక 15 మినిట్స్ తర్వాత ఇలా పైకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనము ఇలా కలిపేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, వాటర్ యాడ్ చేసుకున్నాను. to 50 మినిట్స్ ఈజీగా పడుతుంది ఉడకడానికి. చూడండి, ఉడికిపోయింది. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ హై టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, స్పైసీ మటన్ కర్రీ ఈజీగా రెడీ అయిపోయింది. కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.